రైట్ ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులు వెనక్కిపోయారా? ట్యాపింగ్ ను వాడుకొని సెటిల్మెంట్లు చేసిన వారిని పక్కన పెట్టేశారా? లేకుంటే వారంతా సరెండర్ అయిపోయారా? కొండను తవ్వి ఎలుకను పట్టేసి కొండంత మింగేసిన ఏనుగుల్ని వదిలేశారా? అసలేం జరుగుతోంది అనే అనుమానాలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలోని పెద్దలపైన మీడియాలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న సాంబశివరావు పైన ఫోన్ ట్యాపింగ్ అక్రమ సంపాదనతో ప్రభాకర్ రావు, బంధువర్గమైనటువంటి రవీందర్ రావు, నిశాంత్ రావులను మ్యాక్ ప్రాజెక్ట్ మురళీకృష్ణారెడ్డిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదవుతుందని అందరూ అనుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి కోట్లాది రూపాయలు సంపాదించిన ప్రభాకర్ రావు, అతని కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు జరిగితే డబ్బుల కట్టలు బయటపడే వీడియోలు బయటకొస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో బయటపడ్డ పేర్లేంటి? అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పెద్దలున్నారని ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి ఆధారాలు సైతం దర్శనమిచ్చాయి. కొందరి పేర్లు కంట్రోల్ రూమ్లు పెట్టిన అడ్రస్లు సైతం బయటకొచ్చాయి. ఏం ఎక్విప్మెంట్ వాడారు, వాటిని ఎలా ఉపయోగించారు, ఏ కారణంతో యూజ్ చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, దాంతో ఎలాంటి పనులు చేశారని అన్నింటినీ నిందితులు చెప్పారనే వార్తలు బయటకొచ్చాయి. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందనే విషయంపై ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఫైనల్ గా చూస్తే ప్రభాకర్ రావు ఒక్క పేరు మాత్రమే చేర్చి విచారణ వెళ్తున్న మార్గాన్ని అనుమానంగా చూసేలా చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన వ్యక్తుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు తోడు అదే కుటుంబానికి చెందిన సంతోష్ రావు పేరు విరివిగా వినిపించింది. అదే కేబినెట్ లో పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరందరి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేలా కంట్రోల్ రూమ్లు వీరికి చెందిన నియోజకవర్గాల్లో జిల్లాలోనే రన్ చేశాయని ఆధారాలు సేకరించారు. కానీ ప్రస్తుతం సిట్ సమర్పించిన అఫిడవిట్లో ఈ పేర్లేవి లేవు. ఇదే అనుమానాలకు తావిస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కీలకంగా వినిపించిన పేరు ఓ ఛానల్ యాజమాని అయిన శ్రావణ్ రావు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ను విదేశాల నుంచి శ్రావణ్ రావే తెప్పించారని, తనకు సంబంధించిన ఛానల్లోనే ఇన్స్టాల్ చేసి మొత్తం తతంగాన్ని నడిపారని విచారణలో సైతం బయటపడింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. ఇక ఈ అనుమానం నిజమని చెప్పేలా శ్రావణ్ రావు పరారీ అయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు స్నేహితులు మురళీకృష్ణారెడ్డి, కుమారుడు నిశాంత్ రావు, బంధువు రవీందర్ రావు పైన కొన్ని ఆరోపణలొచ్చాయి. వాటిపైన ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరిగిందా అని రాజ్ న్యూస్ ప్రశ్నించినప్పుడు సిపి శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చారు. తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని, సాక్ష్యాలను కూడా ధ్వంసం చేయాలని అనుకున్నారని, అయినా సరే వాటిని సంపాదించగలిగామన్నారు. See, everything has a structure, right? ఇప్పుడు కేసును మేము మరి బునియాద్ నుంచి తీసుకొస్తున్నాం. సో వీ హ్యావ్ టు గెట్ ద మెయిన్ అక్యూజ్ ఫ్రమ్ బ్యూరోక్రటిక్ సైడ్. సో వీఆర్ మీరు రాసేస్తున్నారు ఆల్రెడీ. లాస్ట్ టైం 10 days బ్యాకే చెప్పారు మీరు, బట్ ఇవాళ దాకా ఇంకా కోర్ట్ ప్రాసెస్ నడుస్తుంది. వీఆర్ టేకింగ్ అరెస్ట్ వారెంట్. ఆఫ్టర్ దట్ రెడ్ కార్నర్ అవన్నీ వస్తాయి. రప్పించినాక మా దగ్గర సమగ్ర సమాచారం ఉంది ఆల్రెడీ. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దీన్ని నాశనం చేయాలని మేము కష్టపడి దాన్ని బిల్డ్ చేశాము. సో లాజికల్ సీక్వెన్స్లో పోవాలి ఇది. ఇప్పుడు యూ హ్యావ్ టు నో, ఇఫ్ యూ బిల్డ్ ఎ హౌస్, బునియాదు బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ వస్తాం. గోడ లేకుండా ముందే రూఫ్ వేయలేం కదా, పిల్లర్ లేకుండా రూఫ్ వేయలేం కదా. సో ఇక ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, మీరు సిపి ప్రెస్ మీట్ లో ఎక్స్క్లూజివ్ గా ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావించారు. ప్రభాకర్ బంధువుల ప్రమేయం గురించి అడిగినప్పుడు సిపి గారు అసలు ఏం చెప్పారు? మనం గమనించవచ్చు, ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలక దశలో ఉంది. ఇన్వెస్టిగేషన్ అని చెప్పిన నేపథ్యంలో రాజ్ న్యూస్ ప్రత్యేకంగా దీంట్లో
అంటే గుట్టు చప్పుడు కాకుండా ఒక అఫిడవిట్ దాఖలు చేశారు కోర్టులో. తర్వాత ప్రభాకర్ రావు పాత్ర ఏంటి అంటే ప్రభాకర్ రావు వచ్చే వరకు కూడా ఈ కేసు ఇక అంతేనా అని చెప్పి అన్న నేపథ్యంలో రకరకాల పుకార్లు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ మీట్లో హైదరాబాద్ కమిషనర్తో మాట్లాడుతూ మరి ప్రభాకర్ రావు తర్వాత ప్రభాకర్ రావు సంబంధించిన బంధువులు కావచ్చు, కొడుకు కావచ్చు, తర్వాత సంబంధికులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన విషయం లేదని మనం ప్రశ్నించినప్పుడు ఆయన స్పష్టంగా అంటే ఈ కేసు అనేది ఖచ్చితంగా చాలా కీలక దశలో ఉంది. ప్రభాకర్ రావుకు సంబంధించిన అన్ని విషయాల మీద కూడా మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అన్న విషయమే కాకుండా ఒక దశలో అంటే ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో ఏదో రకంగా తప్పించుకొని పోయే ప్రయత్నం చేశారు, తర్వాత సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అన్ని ప్రయత్నాలు కూడా మేము ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా ప్రాసిక్యూషన్లో ఈ కేసు నిలబడేలాగా, తర్వాత దీంట్లో ప్రభాకర్ రావు పాత్ర మీద, తర్వాత సంబంధికుల పాత్ర మీద ఖచ్చితంగా నిఘా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ కేసు వ్యవహారంలో ఎవరున్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి అని చెప్పని కూడా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. ఓకే, రైట్. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ పైన అప్డేట్ ఏంటని సిపి వద్ద రాజ్ న్యూస్ ప్రస్తావించినప్పుడు అసలు ఎవరిని వదలబోమని సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో అనుమానాలు వద్దని అన్నారు. దర్యాప్తు తర్వాత అందరిపైన కూడా కేసులు ఉంటాయని వెల్లడించారు. ఎందుకు వస్తుంది మీకు ఆ డౌట్? ఆఫీసర్ వరకే పొలిటికల్ లీడర్ ఎవరు వస్తే వాళ్ళు వెళ్తారు, సిస్టమేటిక్గా పోతాం. అండ్ సి ముందు హూ ఎవర్ హ్యాస్ డన్ ఇట్ బేసికల్లీ ద పర్పెట్రేటర్స్ అండ్ ది కాన్స్పిరేటర్స్. సో పర్పెట్రేటర్స్ని మనం ముందు కన్సాలిడేట్ చేసిన తర్వాత కాన్స్పిరేటర్స్ అబెటర్స్ వాళ్ళు వస్తారు. టు మీ దర్ ఇస్ నో డిఫరెన్స్. ఎనీ అక్యూజ్డ్ ఇస్ అన్ అక్యూజ్డ్. రైట్. ఇన్నారెడ్డి చెప్పండి, ట్యాపింగ్ ఇష్యూలో పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ పైన మీరు అడిగిన ప్రశ్న పైన సిపి గారు అసలు ఏం చెప్పారు, అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు? మనం గమనించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా పాత్రదారులు అంటే వేరే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిన పోలీస్ ఆఫీసర్లే ప్రస్తుతం వాళ్ళు దొరికారు, కస్టడీలో ఉన్నారు. తర్వాత వాళ్ళు విచారించారు, వాళ్ళ దగ్గర చాలా విషయాలు సేకరించారు. అయితే వీళ్ళందరూ కూడా సూత్రధారులే. అంటే పాత్రదారులు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కావచ్చు, తర్వాత ఆ పైన అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారంటే చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న వ్యవహారం కూడా నడుస్తూ ఉంది. సో దీని మీద మనం ప్రశ్నించినప్పుడు దీంట్లో అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరి ద్వారానైతే ఇన్స్ట్రక్షన్ వచ్చాయో, ఎవరైతే ఈ విషయంలో వెనుక నడిపించారో వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి అంటే వీళ్ళ పేర్లు బయట పెట్టినంత మాత్రాన, వీళ్ళ పేర్లు చెప్పినంత మాత్రాన ఇన్వెస్టిగేషన్ ఆగినట్టు కాదు. దీంట్లో ఖచ్చితంగా ఒక స్టేజ్ వైజ్గా మనం గమనిస్తే ప్రస్తుతం ఎవరైతే ఈ కేసు వ్యవహారం ఇన్వాల్వ్మెంట్ అయిన ఆ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, తర్వాత దీంట్లో సాఫ్ట్వేర్ తీసుకొని రావడం, తర్వాత ట్రాపింగ్ చేయడం, తర్వాత ప్రభాకర్ రావుకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటం ఇంతవరకు వనత్ర బయటకు వచ్చింది. కానీ ఈ ప్రభాకర్ రావుకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎవరి ద్వారా వీళ్ళు ఈ నెంబర్లు క్యారీ చేశారు, తర్వాత ఈ ట్రాపింగ్ చేసిన తర్వాత వచ్చిన సమాచారాన్ని ఎవరికి పంపించారు, ఎవరికి ఈ విషయాన్ని చేరవేశారు అన్న అన్ని అంశాల్లో కూడా వస్తున్న పేర్లు అంటే పొలిటికల్ లీడర్స్ పేరు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ పొలిటికల్ లీడర్స్ పేరు వ్యవహారంలో మాత్రం పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి వారు ఉన్నా అది పొలిటికల్ లీడర్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, బయట ఎవరిని కూడా వెళ్ళే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు సూత్రధారుల పేర్లు మనం బయట పెట్టారు, తర్వాత సూత్రధారులు విచారించాము, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించాము. కానీ దీంట్లో పాత్రదారులు అంటే అది సూత్రధారులు అంటే వ్యవహారం నడిపించిన వాళ్ళు. సో అసలు వెనకుండా నడిపించిన కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ లీడర్స్ ఖచ్చితంగా వాళ్ళ విషయం కూడా తెలుస్తామని చెప్పి మనం చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. ఫోన్ ట్యాపింగ్ వివాదంలో లిస్టులో బయటకు వచ్చిన పేర్లు ఇవైతే బయటకు రాకుండా ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తి సాంబశివరావు. ఓ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ గా చెలామణి అవుతూ ఫోన్ ట్యాపింగ్ నిందితులతో కలిసి ఎన్నో అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన భుజంగరావుతో ఇతనికి దాదాపు 15 ఏళ్ల స్నేహం ఉన్నా ఇప్పటిదాకా సాంబశివరావును కనీసం విచారణకు కూడా పిలవలేదు. ఇక ఫోన్ ట్యాపింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని అడ్డం పెట్టుకుని ఇతను పోలీసులతో కలిసి ఎన్నో సెటిల్మెంట్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. సాంబశివరావు కాల్ లిస్ట్ ని తీస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అయినా ఆ కోణంలో పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు విచారణపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాంబశివరావు పోలీసులతోనే కాదు అప్పటి రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించారని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ డేటాలోని ఇన్ఫర్మేషన్ ని సేకరించి తద్వారా బిజినెస్ మ్యాన్ ని రియల్ ఎస్టేట్ ఓనర్లను కలిసి సమాచారం ఇచ్చి సెటిల్మెంట్లు చేశారని ఆరోపణలున్నాయి. వారికి సమాచారం ఇచ్చి మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా నేను సహాయం చేస్తానని చెప్పి సాంబశివరావు సెటిల్మెంట్లు చేశారని తెలుస్తోంది. సాంబశివరావు కాల్ లిస్ట్ తీసి దర్యాప్తు చేస్తే ఆయన గారు ఇలా భయపెట్టి సంపాదించిన కోట్లాది రూపాయలు ఎక్కడుందనే విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఆ దిశగా ఎందుకు దర్యాప్తు సాగలేదనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు జర్నలిస్ట్ సాంబశివరావుకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. తనపై పంజాగుట్ట పిఎస్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఫిర్యాదుల కోణంలో ఏమైనా విచారణ జరిగిందా అని రాజ్ న్యూస్ అడిగిన ప్రశ్నకు సిపి మాట్లాడుతూ మొదలు పెడితే ఇక వదిలేది లేదన్నారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, ఎవరైనా చర్యలు తప్పవని చెప్పారు. అందులో కొంతమంది ఫిర్యాదుదారులు మీకు తెలుసు, ఒక క్రిమినల్ ఫిర్యాదు చేయకూడదు, దానికి అన్యాయం జరిగితే రావచ్చు, అట్లా కాదు. బట్ నేను అనేది ఏంటంటే దాన్ని ఇప్పుడు మేము మెయిన్ ఫోకస్ దీని మీద పెట్టాలి. 100 వస్తాయి, నేను మొదలు పెట్టాలంటే ఇంకో 100 వస్తాయి, 1000 వస్తాయి. ఐ డోంట్ వాంట్ టు గెట్ డిస్ట్రాక్టెడ్. We are doing systematically. Everybody will get justice. This kind of injustice in privacy, invasion into privacy of other lives shall be stopped. That is also clearly government's intention. ఇన్నారెడ్డి చెప్పండి, జర్నలిస్ట్ గా చలామణి అవుతున్న సాంబశివరావుకు అసలు ఈ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన మనం కూడా ఎన్నో కథనాలు ప్రసారం చేశాం. ఇతనికి ఈ కేసులో సంబంధం ఉన్న భుజంగరావుకు పరిచయాలు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్నకు సిపి గారు ఏమన్నారు, అసలు ఏం జరగబోతోంది? ప్రధానంగా ప్రెస్ మీట్లో అసలు ఫోన్ ట్యాప్ వ్యవహారంలో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ దశలో ఏం జరుగుతూ ఉంది, తర్వాత దీంట్లో రాజకీయ నాయకుల ప్రస్థానం ఏంటి, ఇదే కాకుండా గత కొద్ది రోజులుగా రాజ్ న్యూస్ చాలా స్పెషల్గా దీంట్లో ఉన్న సాంబశివరావు పాత్ర ఏవైతే ఉందో, సాంబశివరావు ఇన్వాల్వ్మెంట్ ఏమైతే ఉందో ఆ విషయం మీద అసలు ఎందుకు అంటే ఈ కాల్ లిస్ట్లో ఉన్న పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదు, తన కాల్ లిస్ట్లో ఉన్న సాంబశివరావు అటు దీనికి సంబంధించిన అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన పెద్ద నాయకులతోనూ ఇటు పక్కన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తిరుపతిరావు లాంటి వ్యక్తులతో కూడా తత్సంబంధాలు పెట్టుకొని కొన్ని నెంబర్లను టార్గెట్ చేసుకుని ఆ నెంబర్లు తీసుకోవటం, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నారన్న అన్ని అంశాల ఆధారంగా కూడా ఆయన కొంతమంది బిజినెస్ మెన్లను టార్గెట్ చేసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. తర్వాత ఎవరైతే దీంట్లో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో, ఎవరైతే ఈ వ్యవహారాన్ని నడిపించారో దానికి సంబంధించిన ఆఫీసర్లతో కూడా ఈయన కమ్యూనికేషన్ ఉంది. మరి ఇలాంటప్పుడు మన అంటే రాజ్ న్యూస్ తరపున శ్రీధర్ రావు గారికి సంబంధించిన ఒక పిటిషన్ మన పంజాగుట్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ రకంగా తన పేరు ఇన్వాల్వ్ చేసి తను కూడా ఇబ్బంది పాలు చేసి డబ్బులు కూడా వసూలు చేశారనే నేపథ్యం కూడా మనం ప్రశ్నించడం జరిగింది. అయితే ఏ ఫిర్యాదు వచ్చినా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న ప్రతి ఫిర్యాదులను మేము పరిగణలో తీసుకున్నాము. ఖచ్చితంగా అంటే ఈ ఫోన్ కాల్ డీటెయిల్స్ సంబంధించిన వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమైతే ఉందో అటు పక్కన రాజకీయ నాయకులతోనూ ఇటు పక్కన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న నిందితులతోనూ తత్సంబంధాలు కలిగి ఉండి ఈయన తనకు సంబంధించిన వ్యవహారంలో ఎవరినైతే టార్గెట్ చేశాడో, ఎవరినైతే ఫోకస్ చేశాడో, ఎవరి మీదనైతే ఆయన కావాలని చెప్పేసి వాళ్ళ గురించి బ్యాడ్ ప్రాపగండా చేయాలని చెప్పేసి వాళ్ళ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడో, ఖచ్చితంగా కొంతమందిని టార్గెట్ చేసుకునే సాంబశివరావు అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి దీని మీద ఇప్పటికే భారీ ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశారు. తర్వాత బీఆర్ఎస్కి కూడా ఫండింగ్ ఇచ్చేలాగా ఆయన ప్రయత్నం చేసి ఎలాగోలా కేసులతోటి తర్వాత భయభ్రాంతకు గురి చేసి ప్రయత్నం చేసిన వ్యక్తికి సంబంధించిన వ్యవహారంలో సాంబశివ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పేసి మనం ఇచ్చిన పిటిషన్ మీద కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంలో హైదరాబాద్ కమిషన్ చాలా స్పష్టంగా ఒక క్లియర్ కట్ సంబంధం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు పేర్లు బయటపెట్టినంత మాత్రాన, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారన్న విషయాలు బయటపెట్టినంత మాత్రాన వాళ్ళు బయటపడినట్టు కాదు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో వచ్చిన
ప్రతి ఫిర్యాదును కూడా పరిగణలో తీసుకుంటాము. ఇప్పటికే అంటే ఎవరైనా ఒక ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదులో ఉన్న అంశాలు, తర్వాత వాళ్ళు ఏ రకంగా ఫిర్యాదు చేశారు, ఏ విషయం మీద ఫిర్యాదు చేశారు, దాంట్లో ఫిర్యాదు చేసిన అంశాలు ఏంటి అన్న అన్ని విషయాలు పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ఈ అంటే భుజంగరావు లాంటి వ్యక్తులతోటి ఆయన ఉన్న సన్నిహిత సంబంధం కావచ్చు, తర్వాత ఆయనతో ఉన్న ఫోన్ కాల్ డీటెయిల్స్ కావచ్చు, అవి కూడా పరిగణలో తీసుకుందామని చెప్పిన విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అలాగనే ఇటుపక్క తిరుపతిరావు లాంటి వ్యక్తులతోనూ, మరోవైపున బీఆర్ఎస్ నేతలతోనున్న సంవాదాలను కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన ఒక మీడియాలో ఉన్న వ్యక్తి అని చెప్పని ఏమన్నా ఆయన పేరు బయట పెట్టకుండా ఉన్నారని చెప్పన్న విషయం మీద ఆయన చాలా క్లియర్ కట్గా సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా, ఎవరు ఫిర్యాదు చేసినా ఖచ్చితంగా ఫిర్యాదులో ఉన్న అంశాలను, తర్వాత సేకరించిన ఎవిడెన్స్ ఆధారం చేసుకుని ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈరోజు పేర్లు బయటపెట్టినంత మాత్రాన, తర్వాత ఈరోజు వాళ్ళని పిలిపించి విచారించకపోయినంత మాత్రాన వాళ్ళు బయటపడినట్టు కాదు అని చెప్పన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఖరాఖండిగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు పేర్లు బయట పెట్టకపోవచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి అవసరమైన సమయంలో అవసరాన్ని బట్టి వాళ్ళని పిలిపించి విచారించడమే కాకుండా వాళ్ళ ఎదురుగా వీళ్ళు తిరుపతిరావుతో కావచ్చు, బీఆర్ఎస్ నాయకులతో కావచ్చు సత్సంబాలు పెట్టుకొని ఏ రకంగా ఒక బిజినెస్ మ్యాన్ శ్రీధర్రావు అనే వ్యక్తి బిజినెస్ మ్యాన్ ఏ రకంగా వేధించాడు, ఏ రకంగా కేసులు పెట్టాడు, ఏ రకంగా అతను డబ్బులు వసూలు చేశాడన్న అన్ని అంశాల మీద కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తామన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో వచ్చిన ఫిర్యాదును దేన్ని కూడా మేము నెగ్లెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ దశలో యాడ్ చేసి ఈయనకున్న సంబంధాలు, అంటే వచ్చిన ఫిర్యాదు, ఇక్కడ జరుగుతున్న వ్యవహారము, దీంట్లో ఆయన పాత్ర, ఇవన్నిటి మీద కూడా డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. సమయం చూసుకొని ఖచ్చితంగా వాళ్ళ పేర్లు బయటపెట్టడం కాకుండా వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంది, నిజంగానే వీళ్ళు తప్పు చేశారని చెప్పిన టెక్నికల్ ఎవిడెన్స్, అంటే ఫోన్ కాల్ డీటెయిల్స్లో కావచ్చు, మెసేజ్లో కావచ్చు, తర్వాత ఈయన పని కట్టుకొని కొంతమంది బిజినెస్ మెన్ల శ్రీధర్రావు వ్యక్తులని టార్గెట్ చేసుకుని ఆయన కేసులు పెట్టించిన వ్యవహారాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక సంబంధం ఉందని తేలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేలేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి రాజకీయ చెప్పడం జరుగుతూ ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. అయితే గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి బయటపడాలంటే పోలీసులు మరింత నిజాయితీగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. పలుకుబడి ఉన్న నేతలు, మీడియా ప్రతినిధులపై దృష్టి పెట్టకపోతే విచారణ సరైన మార్గంలోనే వెళ్ళిందా, అసలు నిందితులు ఎప్పటికైనా బయటకు వస్తారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరుగుతున్న తీరుపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది.